వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇంటింటి రామాయణం సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్లో ప్రణతికి బలవంతంగా పెళ్లి చేయాలని అక్షయ్ తెగ ప్రయత్నిస్తాడు. దీనికి పల్లవి శ్రేయ కూడా బాగా హెల్ప్ చేస్తారు. వద్దన్నా వినకుండా పెళ్లిపీటల మీద ప్రణతిని కూర్చోబెట్టి తాళి కట్టించబోతాడు అక్షయ్. అయితే సరిగ్గా సమయానికి వచ్చిన అవని అండ్ కో ఈ తతంగాన్ని ఆపుతుంది. ఇక మాయమాటలు చెప్పి ప్రణతిని తీసుకొచ్చిన అక్షయ్ని ఓ ఉతుకు ఉతికేస్తారు అందరూ. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్టు 15 ఎపిసోడ్లో పల్లవి, శ్రేయ అందరూ గుడిలో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలో పెళ్లివాళ్లు వస్తారు. మీ అత్తయ్యగారు ఎక్కడమ్మా అని అడిగితే, వస్తారండి, మేం కొంచెం తొందరగా వచ్చాం అని పల్లవి అంటుంది. ముహూర్తం టైం తెసులు కదా, వస్తారులే అని పెళ్లివాళ్ళ అనుకుంటారు. ఇంతలో పల్లవిని పక్కకి రమ్మంటుంది భానుమతి. నువ్వు ఒకసారి ఇలారా మాట్లాడాలి. మనం చేసుకునే పూజకి వీళ్ళు వచ్చారంటే, పైగా ముహూర్తం అది ఇది అంటున్నారు అని భానుమతి అడుగుతుంది. అబ్బా, కాసేపు నోరు మూసుకొని ఉండమన్నా కదా అని పల్లవి విసుక్కుంటుంది. ఏంటి మూసుకునేది? పంతులుగారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లివారొచ్చి ముహూర్తం అంటున్నారు. అర్థం కాకపోవడానికి నేనేం పిచ్చిద్దాన్ని అనుకున్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ అని నిలదీస్తుంది. ఏం జరుగుబోతుంది? నువ్వు అనుకున్నట్లే పెళ్లి జరగబోతుంది అంటుంది పల్లవి. ఎవరి పెళ్లి అని అడిగితే, ఎవరి పెళ్ళో అయితే మనం ఎందుకొస్తాం? వాళ్ళు ఎందుకొస్తారు? జరిగేది ప్రణతి పెళ్ళి, ఆ అబ్బాయే పెళ్ళికొడుకు అని పల్లవి అంటుంది. ఓసై, ఏంటే మీరు చేస్తున్న పని? పూజ అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇప్పుడు పెళ్ళి అంటున్నావా? నా కొడుక్కి తెలియకుండా నా మనవరలికి పెళ్లి చేయడానికి ఎంత ధైర్యమే మీకు? తమాషాలు చేస్తున్నారా మీరు అని భానుమతి ఫైర్ అవుతుంది. మేము చేయడం కాదు, మీ కోడలు పార్వతే తన కూతురి పెళ్లి చేస్తుంది. ఈ ప్లాన్ అంతా అత్తయ్యదే, మాది కాదు. నీ కొడుకు అవని వాళ్ళు ఎవరూ ఒప్పుకోరు కాబట్టే వాళ్ళెవరికీ తెలీకుండా చేస్తుంది. తప్పేంటి అని పల్లవి అంటుంది. ఒసే, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారే. ప్రణతికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది కదా. ప్రేమించినవాడితో కాకుండా ఇష్టం లేనివాడితో పెళ్లి చేస్తే బాధపడుతుంది అది అని భానుమతి అంటుంది. ప్రణతి తనకి నచ్చినవాణ్ణి చేసుకుంటే అత్తయ్య బాధపడుతుంది. ప్రణతి ఇప్పుడు బాధపడినా తర్వాత సుఖపడుతుంది. నువ్వు ఎక్కువగా గొడవ చేయకుండా నోరు మూసుకొని ఉంటే మంచిది అని పల్లవి అంటుంది. పెళ్ళికొడుకు వచ్చేశాడు, పెళ్ళికూతురు ఇంకా రాలేదేంటమ్మా అని పంతులడుగుతాడు. వచ్చేస్తుందండి అని పల్లవి చెబితే, సరే, ఈలోపు వరుడితో పూజ చేయిస్తాను, బట్టలు మార్చుకుని రండి అని పంతులు చెబుతాడు. ఓసేయ్ పల్లవి, నువ్వు చేస్తున్నది మంచి పని కాదే అని భానుమతి మళ్ళీ అంటుంది. పద్ధతుల గురించి నీ కోడలు వచ్చి చెబుతుంది. నువ్వు మా బుర్రలు తినకు అని పల్లవి అంటుంది. ఇంతలో ప్రణతిని తీసుకుని అక్షయ్ వస్తాడు. ప్రణతిరా అమ్మని పల్లవి పీటల వరకు తీసుకెళ్తుంది. అన్నయ్యా, నా చేత పూజ చేయిస్తానని తీసుకొచ్చావ్. నానమ్మ వదినవాళ్లు కూడా వస్తారని నాకు చెప్పలేదేంటి అని ప్రణతి అడుగుతుంది. ప్రణతి, వీళ్ళు నిన్ను పూజ కోసం ఇక్కడికి తీసుకురాలేదు. వీళ్ళు నీకు పెళ్లి చేయడం కోసం తీసుకువచ్చారు. ఇదిగో చూడు తాళి అని నిజం చెప్పేస్తుంది భానుమతి. పూజ అని అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేయడం కోసం తీసుకువచ్చావా? మాట్లాడవేంటి అన్నయ్యా? అన్నయ్యవి అయి ఉండి కూడా చెల్లెలికి ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చింది అని అక్షయ్ని నిలదీస్తుంది ప్రణతి. ద్రోహం చేయాలనుకోలేదు. ఒక అన్నయ్యగా నా చెల్లికి మంచి చేయాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను కాబట్టే నీకు ఈ పెళ్లి చేయాలనుకున్నాను. అమ్మమాట నువ్వు వినలేదు. నేను చెప్పినా వినవు కాబట్టి నీకు అబద్ధం చెప్పి తీసుకురావాల్సి వచ్చింది అంటాడు అక్షయ్. మరోవైపు అవని పోలీసులకి ఫోన్ చేస్తుంది. హలో ఎస్ఐ గారు, మేము రామాలయం టెంపుల్కి వెళ్తున్నాం. మీరొస్తే వాళ్ళని అక్కడ పట్టుకోవచ్చు. ఓకే సార్, త్వరగా వచ్చేయండి అంటుంది. మరోవైపు పార్వతి, కొంచెం త్వరగా పోనివ్వు అంటూ ఆటోవాడ్ని కంగారు పెడుతుంది. నా మంచి కోసం చేస్తున్నా అంటున్నవాడివి నా ప్రేమని అర్థం చేసుకోలేవా అని ప్రణతి ప్రశ్నిస్తుంది. ఆశపడినవన్నీ అర్హతలకి సరిపోవు ప్రణతి.
నువ్వు ప్రేమించినవాడు నీ మనసుకి తప్ప నీ జీవితానికి సరిపోడు. అది తెలుసుకోలేక ఆ భరత్ని కావాలనుకుంటున్నావు. ప్రేమ మైకంలో అలాంటివాణ్ణి చేసుకుంటే నీ జీవితం నరకంగా మారుతుంది తప్ప నీకెలాంటి సుఖసంతోషాలు ఉండవు. అందుకే ఒక అన్నగా నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దే బాధ్యత నాకు ఉంది కాబట్టే అమ్మ చూపించిన సంబంధాన్నే నీకు చెయ్యాలనుకున్నాను అంటాడు అక్షయ్. మేమంతా నీకు మంచి జరగాలనుకుంటున్నాం కాబట్టే ఈ పెళ్లి జరిపిస్తున్నాం అని పల్లవి అంటుంది. అవును, ప్రణతి అత్తయ్య గార్మి అన్నయ్య నీకు చెడు జరగాలని కోరుకోరక అర్థం చేసుకో అని శ్రేయ చెబుతుంది. ఇంతలో పెళ్ళికొడుకు రెడీ అయి వస్తాడు. నాన్న ప్రణతి వచ్చేసింది. ప్రణతి బావున్నావా అని ఆత్రంగా పలకరిస్తాడు. నోరుముయ్ అన్నయ్య, నేను వీడ్ని చేసుకోను. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్? అన్నగా నా జీవితాన్ని ఉద్ధరించేస్తున్నా అనుకుంటున్నావా? నా జీవితం గురించి నీకు తప్ప నాకు ఎలాంటి ఆలోచన అవగాహన లేదనుకుంటున్నావా? నా ఇష్టాలు అభిప్రాయాలు తెలుసుకోకుండా నీ ఇష్టాలు నా నెత్తిన రుద్దాలనుకుంటున్నావా? నాకు మంచి చేయడమంటే నాకు ఇష్టంలేని పెళ్లి చేయడమా? అన్నా అనేవాడు ఎవడైనా తన చెల్లెలికి నీలా అబద్ధం చెప్పి దొంగతనంగా పెళ్లి చేయాలని చూస్తాడా? అసలు నువ్వు నాకు అన్నయ్యవేనా అని గడ్డిపెడుతుంది ప్రణతి. చూడు, ప్రణతి ఆవేశపడకుండా నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు అక్షయ్. ఏంటి అర్థం చేసుకునేది? నేను భరత్ని ప్రేమించాను. ప్రేమ అంటే ఇష్టం, కోరిక, ఆశ, అవగాహన, ఆరాధన అంతే తప్ప ఆవేశం కాదు. నా ప్రేమని అర్థం చేసుకోకుండా నేనేదో ఆటబొమ్మ కోసం ఏడ్చే చిన్నపిల్లని అనుకుంటున్నారా? నేను అన్నీ ఆలోచించే భరత్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి అవని వదిన నాన్న కూడా అడ్డు చెప్పలేదు. అలాంటప్పుడు నువ్వు అమ్మ మీ పంతాన్ని నెగ్గించుకోవడానికి నాకు పెళ్లి చేయడమేంటి? ఈ పెళ్లికి నేను చచ్చినా ఒప్పుకోను అని ప్రణతి తెగేసి చెప్పి వెళ్ళిపోబోతుంది. దీంతో అక్షయ్ మళ్లీ లాక్కొస్తాడు. నువ్వు చిన్నదానివి తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? ఇష్టంలేని ఈ పెళ్లి నీకు కష్టంగానే ఉంటుంది. తరువాత ఆ కష్టమే ఇష్టంగా సుఖంగా మారుతుంది. నా మాట విను, గొడవ చేయకుండా పెళ్లిపీటల మీద కూర్చో అంటాడు అక్షయ్. అది జరగని పని అని ప్రణతి అంటుంది. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ప్రణతి అని అక్షయ్ లాక్కొస్తాడు. రే అక్షయ్, అది చేసుకోనని చెబుతుంటే అలా బలవంతం చేస్తావు ఎందుకురా అని భానుమతి అంటుంది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో బామ్మా అని అక్షయ్ అరుస్తాడు. నేను ఎంత చెప్పినా నీకు తలకి ఎక్కడం లేదు కాబట్టే నువ్వు ఏం చెప్పినా నేను వినేది లేదు, కాదంటే వదిలేది లేదు కూడా. నా చెల్లెలు ఇలా మాట్లాడిందని మీరు ఏమనుకోకండి అని పెళ్లివాళ్లకి చెబుతాడు అక్షయ్. పెళ్లికూతురు ఇలా మాట్లాడిందని మేము ఏం ఫీలవడం లేదండి. అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ అలాగే మాట్లాడతారు. పెళ్లి అయిన తర్వాత నా కొడుకు మంచితనాన్ని చూసిన తర్వాత మీరు చెప్పిందే కరెక్ట్ అని మీ చెల్లెలు అర్థం చేసుకుంటుందిలేండి అని పెళ్లికొడుకు తండ్రి అంటాడు. అవును బావగారు, మేము ఏమనుకోవడం లేదు. మీ చెల్లెల్ని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని పెళ్లికొడుకు చెబుతాడు. పంతులుగారు మీరు కానివ్వండి అంటాడు అక్షయ్. అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అని పంతులు చెప్పడంతో రా ప్రణతి అంటూ పల్లవి, శ్రేయ బలవంతంగా పీటలమీద కూర్చోబెడతారు. నేను చెప్పేది మీకెవరికీ అర్థం కావడం లేదా అని ప్రణతి అరుస్తుంది. నీకు మంచి జరగాలని అనుకున్నాను కాబట్టే నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు అని మొండిపట్టుపడతాడు అక్షయ్. అర్థం చేసుకోవేంటి అన్నయ్యా అని ప్రణతి అంటుంది. చెప్పిన మాట వినకపోతే బలవంతంగానైనా నీ మెడలో తాళి కట్టిస్తాను. ఇది మాత్రం అర్థం చేసుకో. పంతులుగారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైముంది అని అక్షయ్ అడుగుతాడు. ఇంకా 10 నిమిషాలు ఉందండి. అంటే అందరూ ముహూర్తాలు చూసే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకున్నవాళ్లంతా హ్యాపీగా ఏం ఉండటం లేదు కదా. మంచి పని అనుకున్నదానికి ముహూర్తం అక్కర్లేదు. మీరు పెళ్లి కార్యక్రమం మొదలుపెట్టండి అని కంగారు పెడతాడు అక్షయ్. అన్నయ్యా, నేను ఇష్టపడినవాడితో పెళ్లి జరిపిస్తానని నాకు మాట ఇచ్చావు, మర్చిపోయావా అని ప్రణతి గుర్తుచేస్తుంది. ఆ వెధవతో నీ పెళ్లి జరిపించడం కన్నా నేను అమ్మకి ఇచ్చిన మాటే నాకు ముఖ్యం. పంతులుగారు, మంత్రాలు పెళ్లి అయ్యాక చదువుకోవచ్చు.
కాని ముందు తాళి కట్టే కార్యక్రమం చూడండి అని అక్షయ్ అంటాడు. దీంతో బాబూ మాంగళ్య ధారణ కానివ్వు అని పంతులు చెబుతాడు. ఇక పెళ్ళికొడుకు తాళి కట్టబోతూ ఉంటే ఆగండి అంటూ అవని వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. అవనిని చూడగానే పల్లవి షాకవుతుంది. వదినా అంటూ లేచి ఏడుస్తూ అవనిని పట్టుకుంటుంది ప్రణతి. అన్నయ్య, నాకు పూజ చేయిస్తానని అబద్ధం చెప్పి ఇక్కడ బలవంతంగా నాకు పెళ్లి చేయిస్తున్నారు వదినా అని చెబుతుంది. ఏంటండి, మీరు చేస్తున్న పని మీ చెల్లెలి జీవితాన్ని మీరే నాశనం చేయాలనుకుంటున్నారా అని అవని నిలదీస్తుంది. కొంచెమైనా బుద్ధి ఉందా నీకు అని రాజేంద్ర తిడతాడు. ఉంది కాబట్టే నా చెల్లెలి పెళ్ళి నేను జరిపిస్తున్నాను అంటాడు అక్షయ్. ఏం మాట్లాడుతున్నారండి మీరసలు అని అవని అంటుంటే, ఆపు నువ్వు, మా నాన్నే కాదు ఆ దేవుడి దిగొచ్చినా కూడా నేను ఎవరి మాట వినను. ప్రణతి పెళ్ళి ఆ అబ్బాయితో జరిగి తీరాల్సిందే అని అక్షయ్ అంటాడు. ఈ పెళ్లి జరిపించి తీరాలని మీరెలా శపథం చేస్తున్నారో నేను కూడా చెప్తున్నాను వినండి. దేవుడు దిగొచ్చినా కూడా ప్రణతికి వీడితో మాత్రం పెళ్లి జరగనివ్వను అని అవని సవాల్ చేస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నావా అని అక్షయ్ అడిగితే నిజం చెబుతున్నాను అంటుంది అవని. నా చెల్లెల్ని బ్రోతల్ కేసులో అరెస్టైన నీ తమ్ముడికి ఇచ్చి చేస్తావా? అదేగా నువ్వు చెప్పే నిజం అంటాడు అక్షయ్. నిజం తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడుతున్నారే? పోలీసులు కూడా నా తమ్ముడ్ని అలాగే అరెస్ట్ చేశారు అంటుంది అవని. అవును అన్నయ్యా, ఇదిగో వీళ్ళిద్దరే ప్లాన్ చేసి భరత్ని పోలీసు కేసులో ఇరికించారు. మీరు చేసిన నిర్వాకమేంటో చెప్పండి అని శ్రీకర్ అంటాడు. దీంతో భరత్ ఫ్రెండా అమ్మాయి నిజం ఒప్పుకుంటారు. భరత్ మంచివాడే సార్. డబ్బులకి ఆశపడి ఫ్రెండ్ అని కూడా చూడకుండా భరత్ని అరెస్ట్ చేయించింది నేనే సారంటాడు. భరత్కి ఏం తెలీదు. డబ్బులకి కక్కుర్తిపడి పోలీసులకి అబద్ధం చెప్పాను. భరత్కి ఏం తెలీదు సార్ అని ఆ అమ్మాయి చెబుతుంది. నువ్వు మంచివాడివని నమ్మబట్టే నేను నిన్ను ప్రేమించాను. నా నమ్మకం నిజమైంది అని భరత్తో అంటుంది ప్రణతి. ఇప్పటికైనా తెలిసిందా భరత్ ఎలాంటివాడో అని ప్రణతి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో పల్లవి మళ్ళీ ట్రిక్కులు మొదలుపెడుతుంది. మన అందర్నీ నమ్మించడానికి అవని అక్క చాలా మంచి డ్రామా ఆడుతుంది బావగారు. 4 డబ్బులు పడేస్తే ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలామందే దొరుకుతారు అంటుంది. దీనికి కమల్ దీటుగా బదులిస్తాడు. కరెక్టుగా చెప్పావ్. 4 డబ్బులు పడేస్తే నువ్వు కూడా చెడ్డదానివని చెప్పేవాళ్ళు చాలామందే ఉంటారు. అలా పిలిపించమంటావా అని కమల్ సెటర్ వేస్తాడు. వదిన కనుక డ్రామాలు ఆడాలనుకుంటే మీరందరూ కలిసి నా చెల్లెలికి దొంగ పెళ్లి చేయాలనుకున్నట్లే ఎప్పుడో తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేది. అది అర్థం కాదా ఎవరికి అని కమల్ అంటాడు. రే, మీకు మీ వదిన దేవత కాబట్టి మీ వదిన ఏం చేసినా మీకు మంచిగానే ఉంటుంది. మీకు మంచి అనిపించేది మాకు మంచి కాదు. కాబట్టే నా చెల్లెలి పెళ్లిని నాకు నచ్చినవాడితో నేను చేయాలనుకుంటున్నాను అని అక్షయ్ అంటాడు. ప్రణతి, నీ ఒక్కడికే చెల్లి కాదు అన్నయ్య, మాకు కూడా చెల్లె అవుతుంది. మా చెల్లిని ఎవరికిచ్చి చేస్తే బావుంటుందో మాకు తెలీదా అని శ్రీకర్ ఎదురు తిరుగుతాడు. మాకు కూడా తెలుసు అని కమల్ కూడా అంటాడు. నోరు ముయ్రా, ఎక్కువ మాట్లాడారంటే మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను మిమ్మల్ని అని అక్షయ్ ఎక్స్ట్రాలు మాట్లాడతాడు. దీంతో రాజేంద్ర రంగంలోకి దిగుతాడు. ఏంట్రా, రౌడీయిజం చేయాలనుకుంటున్నావా? ప్రణతి, నీకు చెల్లెలు అయితే నాకు కూతురు. నా కూతురు పెళ్లిని నువ్వు డిసైడ్ చేయడమేంట్రా? రేయ్, నేను చేతకానివాణ్ణి అనుకుంటున్నావా లేక చచ్చాననుకుంటున్నావా అని రాజేంద్ర క్లాస్ పీకుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరిన్ని విషయాలు తరువాయి ఎపిసోడ్లో చూద్దాం.